హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా రూ. 799 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 31 నుండి ఆగస్ట్ 6 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap Reddy. ఇవాళ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 3 కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. ఇవాళ ఒక్కరోజు మనము ల్యాప్టాప్లో చెప్పుకుందామండి. టుమారో ఆన్వర్డ్స్ డెఫినెట్లీ డిజిటల్ బోర్డు పైన. సో ఏమైనా టాపిక్స్ పెండింగ్ ఉంటే ఫుల్ ఫ్లెజ్డ్గా రేపు చెప్పుకుందామండి. ఈరోజు కొద్దిగా కుదరలేదు, కొన్ని టాపిక్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఎవ్రీడే చెప్పాలి కదండి, ఇది ఒక్కరోజుతో అయ్యే రామాయణం కాదు. ఈ రామాయణం అనేది చెప్పినంతకాలం ఉంటుంది, మనం వర్క్ చేసినంతకాలం ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్లీ టుమారో మనము అన్ని ఫుల్ ఫ్లెజ్డ్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందామండి. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ రీసెంట్గా డిస్కస్ చేసుకున్న టాపిక్కే అండి. అయితే ఇప్పుడు మళ్ళీ వార్తల్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేసుకోవాలండి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డుని ప్రజెంట్ చేశారండి. ఈ అవార్డుని ప్రజెంట్ చేశారు, మనం డిస్కస్ చేసుకున్నాం గతంలోనే. అయితే ఇప్పుడు మళ్ళీ అధికారికంగా ఆగస్ట్ 1వ తారీఖున ఈ అవార్డుని ఈయనకి మహారాష్ట్రలోని పుణేలో బహుకరించారు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొకసారి తెలుసుకోవాలండి, ఎవరైనా కొత్త వాళ్ళు బిగినర్స్ ఉంటారు కాబట్టి. లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి లభించిందండి 2026 ఇయర్కి గాను. మరి బాల్ గంగాధర్ తిలక్ గారిని లోకమాన్య అని పిలుస్తారు. ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు, ఫ్రీడమ్ ఫైటరు ఈయన యొక్క డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. 106వ డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. ఈ అవార్డుని ఆగస్ట్ 1న పుణేలో ఈయనకి ప్రజెంట్ చేశారు. నేషనల్ సెక్యూరిటీకి ఈయన చేసిన సేవలకు గాను ఈ అవార్డుని లభించింది. ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. ఈ అవార్డుని యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి చేతుల మీదుగా ఆయన అందుకున్నారండి. మరి ఇందులో భాగంగా ఈ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డులో భాగంగా ఒక మెమోంటో ఇవ్వడం జరుగుతుంది. అలానే ₹1,00,000 క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మరి బాలగంగాధర్ తిలక్ గారు ఆయన యొక్క డెత్ యానివర్సరీ ఆగస్ట్ 1న జరిగింది. సో 106th డెత్ యానివర్సరీ సందర్భంగా 106వ వర్ధంతి సందర్భంగా ఈ అవార్డుని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోవడం జరిగిందండి. నెక్స్ట్ టాపిక్ స్పోర్ట్స్కి సంబంధించి కామన్వెల్త్ గేమ్స్ అండి. కామన్వెల్త్ గేమ్స్ 2026 సక్సెస్ఫుల్గా గ్లాస్గో సిటీలో ముగిశాయండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఏ కంట్రీ టాప్లో ఉంది అంటే, ఈ 2026 కామన్వెల్త్ గేమ్స్ జూలై 23 నుంచి ఆగస్ట్ 2 వరకు గ్లాస్గో స్కాట్లాండ్లో జరిగాయి. ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఆస్ట్రేలియా కంట్రీ నిలిచింది. ఆస్ట్రేలియా ఓవరాల్గా 171 మెడల్స్ గెలుపొందిందండి. ఇందులో 70 గోల్డ్ మెడల్స్, 45 సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ 56 మెడల్స్ గెలుపొందింది. సెకండ్ ప్లేస్లో ఇంగ్లాండ్ 110 మెడల్స్ గెలుపొందిందండి. ఇందులో 29 గోల్డ్ మెడల్స్, 45 సిల్వరు, 36 బ్రాంజ్ మెడల్స్. కెనడా థర్డ్ ప్లేస్లో నిలిచిందండి. కెనడా 62 మెడల్స్ గెలుపొందింది. అందులో 19 గోల్డ్, 20 సిల్వరు, 23 బ్రాంజ్ మెడల్స్ అండి. ఇండియా ఫోర్త్ ప్లేస్లో నిలిచింది, 39 మెడల్స్ ఓవరాల్గా గెలుపొందింది. అందులో 13 గోల్డ్, 17 సిల్వరు, 9 బ్రాంజ్ మెడల్స్ గెలుపొందిందండి. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా ఓవరాల్గా 39 మెడల్స్తో ఫోర్త్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ ఆస్ట్రేలియా. మరి 2030 కామన్వెల్త్ గేమ్స్ వచ్చేసి ఇండియాలో జరగబోతున్నాయి, అహ్మదాబాద్లో జరగబోతున్నాయి, గుజరాత్. నెక్స్ట్ వన్, భారత్లో తయారైన మొట్టమొదటి ఉపగ్రహ బ్యాటరీ పవర్ బ్యాంక్ 50. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ బ్యాటరీ. భారత్లో తయారైన మొట్టమొదటి ఉపగ్రహ బ్యాటరీ పవర్ బ్యాంక్ 50. పవర్ బ్యాంక్ 50 బికమ్స్ ఫస్ట్ ఇండియా మేడ్ శాటిలైట్ బ్యాటరీ. మరి ఇక్కడ పవర్ బ్యాంక్ 50 అనేది ఇది ఇండియాలో తయారైందండి. ఇండియాకు చెందిన ఒక కంపెనీ డెవలప్ చేసింది. ఇది
భారత్లో తయారైన మొట్టమొదటి ఉపగ్రహ బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ శాటిలైట్ బ్యాటరీ. పేరు వచ్చేసి పవర్ బ్యాంక్ 50. దీన్ని డెవలప్ చేసింది హైదరాబాద్కు చెందిన టేక్ మీ టు స్పేస్ అనే ఒక కంపెనీ. హైదరాబాద్ తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన టేక్ మీ టు స్పేస్ అనే స్టార్టప్ కంపెనీ డెవలప్ చేసిందండి. మరి దీన్ని ఇటీవల విక్రమ్-1 రాకెట్లో భాగంగా పంపించారు. మనం డిస్కస్ చేసుకున్నాం. హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1ని ఇటీవల లాంచ్ చేసింది. జూలై 18, 2026న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మిషన్ ఆగమన్లో భాగంగా విక్రమ్-1 రాకెట్ని లాంచ్ చేశారు. అందులో వివిధ దేశాలు, వివిధ కంపెనీలకు చెందిన పేలోడ్లని లాంచ్ చేశారు. మరి అందులో ఈ పవర్ బ్యాంక్ 50 అనే శాటిలైట్ బ్యాటరీని కూడా లాంచ్ చేశారు, పంపించడం జరిగింది. మరి ఈ శాటిలైట్ బ్యాటరీ పేర్లోనే ఉంది, బ్యాటరీ అవసరమైన పవర్ అందిస్తుంది. మరి ఏ పేలోడ్కి అందిస్తుంది అంటే, ఈ యొక్క మిషన్ ఆగమనంలో భాగంగా విక్రమ్-1 రాకెట్లో కాస్మోస్ సర్వ్కు చెందిన ఒక పేలోడ్కి అవసరమైన పవర్, అవసరమైన విద్యుత్ని ఈ పవర్ బ్యాంక్ 50 శాటిలైట్ బ్యాటరీ అందిస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది సక్సెస్ఫుల్గా పవర్ని అందిస్తూ ఉంది. ఇది విజయవంతంగా విద్యుత్ని ఆ పేలోడ్కి అందిస్తూ ఉంది. మరి కాస్మో సర్వ్కు చెందిన ఆ పేలోడ్ని 450 కిలోమీటర్ ఆర్బిట్లో ఏర్పాటు చేశారండి. అంటే తక్కువ భూకక్ష పరిధిలో దీన్ని ఏర్పాటు చేశారు. కాస్మో సర్వ్కు చెందిన పేలోడ్ని భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తక్కువ భూకక్ష పరిధిలో దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఆ పేలోడ్కి అవసరమైన విద్యుత్తును ఈ బ్యాటరీ అందిస్తూ ఉంది. కాస్మో సర్వ్కు చెందిన పేలోడ్ ఏదైతే ఉందో ఆ పేలోడ్ని ఎర్త్ సర్ఫేస్ నుంచి 450 కిలోమీటర్ సైట్లో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్లో డిప్లాయ్ చేశారు. ఆ యొక్క పేలోడ్కి అవసరమైన పవర్ని ఈ పవర్ బ్యాంక్ 50 శాటిలైట్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తూ ఉందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఈ టేక్ మీ టు స్పేస్ కంపెనీ ఫౌండర్ ఎవరు అంటే, రాసుకోండి తప్పలేదు, ఫౌండరు CEO ఎవరున్నారంటే రోనక్ కుమార్ సమంత్రే. ఆయన ఆ టేక్ మీ టు స్పేస్ కంపెనీ ఫౌండర్. నెక్స్ట్ వన్ ఎబోలా డిసీజ్ అండి. పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఎబోలా వ్యాధి వార్తల్లో ఉంది. ఈ ఎబోలా వ్యాధికి సంబంధించి ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక వ్యాక్సిన్ని తయారు చేయడం కోసం క్లినికల్ ట్రయల్స్ అనేవి నిర్వహించారు. ఈ ఎబోలా వైరస్ ఇటీవల మనం చూసాం, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో బుండిబుగ్యో అనే ఒక వైరస్ వల్ల ఎబోలా వ్యాధి అనేది చాలా ఎక్స్పాండ్ అయింది, విస్తరించింది. సో ఈ కాంటెక్స్లో ఎబోలా గురించి మనం డిస్కస్ చేసుకోవాలండి. ఎబోలా అనేది ఒక వైరల్ డిసీజ్. ఇది ఆర్థో ఎబోలా వైరస్ అనే ఒక గ్రూప్ ఆఫ్ వైరస్కు చెందిన ఒక వ్యాధి. ఆర్థో ఎబోలా వైరస్కి చెందిన ఒక వ్యాధి. ఈ ఎబోలా వ్యాధిని తొలిసారిగా 1976లో సౌత్ సూడాన్ మరియు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కనుగొన్నారు, అక్కడ డిస్కవర్ చేశారండి. దీన్నే హెమోర్హేజిక్ ఫీవర్ అని కూడా పిలుస్తారండి. సో ఇది ఎబోలాకు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. ఇది మెయిన్గా హ్యూమన్స్ని అటాక్ చేస్తుంది. నెక్స్ట్ వన్, నౌరు తన పేరును అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ నైరోగా ప్రకటించిందండి. నౌరు కంట్రీ అఫీషియల్గా తన యొక్క కంట్రీ యొక్క నేమ్ని రిపబ్లిక్ ఆఫ్ నౌరుగా చేంజ్ చేసిందండి. నౌరు అనేది థర్డ్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏరియా పరంగా చూస్తే 3వ అత్యంత చిన్న దేశము. వాటికన్ సిటీ, మొనాకో తర్వాత నౌరు థర్డ్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. నౌరు దేశంలో ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు, డొరెరిన్ నౌరో అని చెప్పేసి. డొరెరిన్ నౌరో అది చాలా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. యునెస్కో ప్రకారము ఆ లాంగ్వేజ్ అనేది ఎండేంజర్డ్ స్టేటస్లో ఉందండి. ఇక నౌరు చూస్తే మీరు ఇక్కడ క్యాపిటల్ యారెన్, పసిఫిక్ ఓషన్లో ఉండే ఒక ఐలాండ్ కంట్రీ. నౌరు క్యాపిటల్ యారెన్, పసిఫిక్ ఓషన్లో ఉంటుందండి. ఇక నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ రోటార్ క్లాప్ 3 అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్సు సక్సెస్ఫుల్గా ఎక్సర్సైజ్ రోటార్ క్లాప్ 3ని నిర్వహించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ట్రైనింగ్ రేంజ్లో జూలై 12 నుంచి జూలై 18 వరకు ఈ ఎక్సర్సైజ్ని నిర్వహించింది. ఇది ఒక ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. ఇందులో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ పాల్గొన్నాయి. ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగిందండి. ఇందులో భాగంగా ఒక స్పెషల్ హెలికాప్టర్ ఎక్సర్సైజ్ని కూడా నిర్వహించారు. థీమ్ వచ్చేసి కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని నిర్వహించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి ఇది ఎన్నవ ఎడిషన్ అంటే థర్డ్ ఎడిషన్ అండి. ఇది థర్డ్ ఎడిషన్, 3వ ఎడిషన్. నెక్స్ట్ వన్,
భారతదేశపు అత్యంత యంగెస్ట్ పారా ట్రాక్ సైక్లిస్ట్, ఇండియాస్ యంగెస్ట్ పారా ట్రాక్ సైక్లిస్ట్గా లిషా దాస్ రికార్డు సృష్టించిందండి. ఈమె అస్సాం స్టేట్కి చెందిన ఆమె. ఈమె రీసెంట్గా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కూడా పాల్గొనింది. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ యంగెస్ట్ పారా ట్రాక్ సైక్లిస్ట్ అంటే లిషా దాస్ ఫ్రమ్ అస్సాం. ఏజ్ వచ్చేసి జస్ట్ 16 ఇయర్స్. నెక్స్ట్ వన్, 4th ట్రై సర్వీసెస్ ఫ్యూచర్ వార్ఫేర్ కోర్స్. 4వ ట్రై సర్వీసెస్ ఫ్యూచర్ వార్ఫేర్ కోర్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఆగస్ట్ 3 ఇవాళ ప్రారంభమైందండి. న్యూఢిల్లీలోని మనీక్షా సెంటర్లో. దీన్ని నిర్వహిస్తూ ఉన్నది సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా మిలిటరీ ఆఫీసర్లు, పాలసీ మేకర్లు, సైంటిస్టులు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్లు వీళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారండి. సో ఇది 4వ ఎడిషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో త్రివిధ దళాలు పాల్గొంటూ ఉన్నాయి. 4th ట్రై సర్వీసెస్ ఫ్యూచర్ వార్ఫేర్ కోర్స్. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. అజిత్ దోవల్ గారికి లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు 2026. కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఇండియా 4th ప్లేస్. ఎబోలా వైరస్, నౌరు తన పేరును అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ నైరోగా ప్రకటించింది. ఎక్సర్సైజ్ రోటార్ క్లాప్ 3, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియాస్ యంగెస్ట్ పారాట్రాక్ సైక్లిస్ట్ లిషా దాస్. 4th ట్రై సర్వీసెస్ ఫ్యూచర్ వార్ఫేర్ కోర్స్ న్యూఢిల్లీలో ప్రారంభమైందండి.